నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా అండి సుప్రీంకోర్టు ఒక పర్మనెంట్ కమిషన్ అనేది కేటాయించడం జరిగింది. ఎందుకోసం అంటే ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారనమాట. అది కూడా ఎందుకోసం అనేది మనం తెలుసుకోవాలి. పర్టికులర్గా ఎందుకంటే ఆర్మీ అనగానే ఎక్కువ శాతం ఉండేది మెన్ పవర్ మాత్రమే ఉండేది, అంటే మగవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఉమెన్కి కొన్ని సంవత్సరాల కాలం నుంచి చాలా వరకు బాధ్యతలు అనేవి ఇస్తూ ఉన్నారు ఆర్మీలో. కానీ వాళ్ళకి సరైనటువంటి స్థానం అనేది లభించట్ల, వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు అండ్ వాటి పదోన్నతులు అనేవి కూడా లభించట్లేదు అనమాట. సో వాటి పరంగా ఏవైతే సమస్యలు వస్తూ ఉంటాయో వాటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలియజేసింది. సో ఇది ఎందుకోసం? సో సుప్రీంకోర్టు రీసెంట్గా ఆర్టికల్ 142ని దృష్టిలో ఉంచుకొని ఉమెన్కి కూడా సమాన అవకాశాలు కల్పించాలి, అందుకోసం మేము ఒక పర్టికులర్గా ఒక పర్మనెంట్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపిందనమాట. ఎందుకంటే ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు, వాళ్ళకి కూడా అన్ని విషయాల్లో సమానత్వం అనేది వర్తించాలి, సమాన అవకాశాలు దొరకాలి అనేటువంటి దృష్టిలో ఉంచుకొని సో సుప్రీంకోర్టు ఇటువంటిది చెప్పిందనమాట సమానత్వం కోసం. సో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఆర్మీలో ఎవరైతే సోల్జర్స్గా వర్క్ చేస్తున్నారో అండ్ ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిజెక్షన్ అనేది రాకూడదు. మీరు ఉమెన్ కాబట్టి, ఆడవాళ్ళు కాబట్టి ఈ పదోన్నతికి మీరు పనికి రారు, లేదా ఈ పదవి మీరు చేయలేరు, అలా వాళ్ళని వెనక్కి వేయకుండా ఉండడం కోసం ఆడవాళ్ళన్న కేటగిరీలో తీసుకొని అన్రీజనబుల్ స్టాండ్ అనమాట. అంటే ఆడవాళ్ళు కాబట్టి మీకు పదోన్నతి ఇవ్వటం లేదు, ఈ యొక్క కేటగిరీలోకి పంపించడం లేదు అని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకపోవడం ఇలా జరుగుతుంటుంది అనమాట. అలా జరగకుండా ఉండడం కోసమే ఇటువంటి జడ్జిమెంట్ అనేది తీసుకొని వచ్చారు. సో ఒక ఆఫీసర్ లెఫ్టినెంట్ కాలనీలో ఉన్నటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట, డెంటల్ కార్ప్స్ ఆ విభాగంలో వర్క్ చేస్తున్నారు. అంటే డెంటల్ కార్ప్స్ అనేది ఒక విభాగం అనమాట. అందులో వర్క్ చేస్తున్నటువంటి ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో లేడీ, ఆమెకి కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి రాబోతున్నాయి. 2014 టైం నుంచి ఎవరైతే ఈ యొక్క వర్క్లో ఉన్నారో ఆర్మీ ఆఫీసర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందాల్సినటువంటి పదోన్నతులు అవకాశాలు అన్నీ కూడా ఇక మీదట రావడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు ఈ యొక్క నివేదికలో తెలియజేసింది. అండ్ మెరియం వెబ్స్టర్ అనమాట, ఇది ఏంటంటే ఇది ఒక డిక్షనరీ. సో ఈ డిక్షనరీలో 2024 టైంలో మోస్ట్ సెర్చ్డ్ వర్డ్, అంటే ఎక్కువ మంది తెలుసుకోవాలనుకున్నటువంటి వర్డ్, దాని యొక్క మీనింగ్ ఏంటి, లేదా ఎక్కువ మంది ఆసక్తి చూపినటువంటి వర్డ్ అనమాట. ఆ వర్డ్ ఏంటంటే పోలరైజేషన్. సో జనరల్గా మనం ఫిజిక్స్లో పోలరైజేషన్ అన్నప్పుడు ఎక్కడైనా సరే బిందువులు సేమ్ పోలారిటీని డిఫెండ్ చేస్తాయి, డిఫరెంట్ ఆపోజిట్ పోలరైజేషన్ జరిగినప్పుడు ఆపోజిట్ పాయింట్స్ని అట్రాక్ట్ చేస్తాయి అనేది పోలరైజేషన్ పరంగా ఫిజిక్స్ టర్మ్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డిక్షనరీ పరంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన పోలరైజేషన్కి అదర్ మీనింగ్గా సెర్చ్ చేయడం జరిగిందనమాట. సో మీరియం వెబ్స్టర్ 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్, అంటే ఈ సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసినటువంటి పదం ఏంటంటే పోలరైజేషన్ అనమాట. సో ఇక్కడ పోలరైజేషన్ వచ్చేసి వాళ్ళు తీసుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే సొసైటల్ అండ్ పొలిటికల్ డివైడ్స్ అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క పదాన్ని ఎక్కువ శాతం వినియోగించడం జరిగింది అనమాట. సమాజంలో అండ్ పొలిటికల్ పరంగా, రాజకీయ పరంగా వస్తున్నటువంటి విభిన్న అభిప్రాయాలు ఏంటి అనేటువంటి దృష్టిలో ఉంచుకొని పోలరైజేషన్ అనే పదాన్ని ఎక్కువగా వినియోగించడం జరిగిందనమాట. అండ్ ఈ పర్టికులర్గా ఈ పోలరైజేషన్ పదం ఏదైతే ఉందో అది రీసెంట్గా యుఎస్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ యొక్క దృష్టిలో ఉంచుకొని యుఎస్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా వినియోగించారు ఈ యొక్క పదాన్ని. అందువల్లే మీడియాలో పొలిటికల్ డిస్కషన్స్లో ఎక్కువగా పోలరైజేషన్ అనేటువంటి పదం అనేది ఎక్కువగా వినిపించింది ఈ మధ్యకాలంలో. అండ్ దాంతోపాటు డెమోక్రసీ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ మంది వినియోగించారు అండ్ దాన్ని కూడా ఎక్కువగా వాడడం జరిగింది, ఎక్కువసార్లు మాటల్లో వాడడం జరిగింది డెమోక్రసీ అనే పదం. సో పోలరైజేషన్ ఒకటి, డెమోక్రసీ, ఈ రెండు పదాలు ఎక్కువగా
2024 టైంలో వినియోగించడం జరిగిందనమాట. పోలరైజేషన్ వచ్చేసి ఎక్కువగా ఒక వ్యక్తికే పార్టిషన్ చూపించడం, ఒక వ్యక్తికే ఓటు వేయాలి అనే విధంగా మాట్లాడడం. కానీ డెమోక్రసీ వచ్చేసి బైపార్టిసన్ అనమాట. డెమోక్రసీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒక పర్టికులర్ పార్టీకో గ్రూప్కో కేటాయించే విధంగా ఉండదు. ప్రజలందరూ అనేటువంటిదే పదాన్ని ఎక్కువగా వినియోగించేది ఎక్కడంటే డెమోక్రసీ అనేటువంటి మీనింగ్ తోటే వాడతారు. సో ప్రజలందరికీ మంచి జరగాలి, ఇది అందరికీ మంచిగా జరిగేటువంటి విషయం అని చెప్పేటప్పుడు డెమోక్రసీ అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. జియో పార్సీ స్కీమ్ అనమాట. సో జియో పార్సీ స్కీమ్ ఎందుకోసం అనేది తెలుసుకోవాలి. జియో పార్సీ స్కీమ్ రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఇది ఎందుకోసం అంటే మన దేశంలో ఉన్నటువంటి పార్సీ జనాభా ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉంటారు మన భారతదేశం మొత్తం మీద. వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం జియో పార్సీ అనేటువంటి స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ యొక్క జియో పార్సీ స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే ఇప్పటికే మన భారతదేశంలో పార్సీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. 1941 టైంలో ఈ పార్సీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య అనేది 1.14గా ఉండేది. బట్ రీసెంట్ 2011 గణాంకాల ప్రకారం వాళ్ళ సంఖ్య 57,000కు వచ్చేసింది. అంటే ఇప్పుడు 2024కి వాళ్ళ సంఖ్య ఇంకా చాలా తగ్గిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళకి అభివృద్ధి కావాలి అంటే వాళ్ళ జనాభాను పెంచుకోవాలి, వాళ్ళకి కూడా జీవనాధారం కల్పించాలి, బతుకు తెరువు చూపించాలి అని పార్సీ ప్రజల కోసం ఈ జియో పార్సీ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం అనేది కల్పించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నా వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం, అండ్ వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా నియర్లీ 6 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఇస్తున్నట్లుగా జియో పార్సీ స్కీమ్ ద్వారా తెలియజేశారు. అండ్ ఈ యొక్క జియో పార్సీ స్కీమ్ ఏదైతే ఉందో అది ఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనమాట. సో ఇది ఏ యొక్క కమిషన్ కింద, ఎందుకంటే పార్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంది, అంటే వాళ్ళు మైనారిటీస్ కిందకు వస్తారు. సో హిందువులు మెజారిటీ కింద వస్తారు, తర్వాత ముస్లిమ్స్, పార్సీలు, జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైనారిటీస్ అనమాట. వాళ్ళ కోసం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఏ చట్టం కింద అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ యాక్ట్స్ 1992 ప్రకారం ఇలా జియో పార్సీ స్కీమ్ ద్వారా పార్సీ ప్రజల యొక్క జనాభా సంఖ్యను పెంచడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది కల్పించడం జరుగుతుంది. సో పార్సీలు అంటే జొరాస్ట్రియన్ కమ్యూనిటీ అనమాట. అది కూడా మనం తెలుసుకోవాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. జొరాస్ట్రియన్ కమ్యూనిటీ అంటే మనకి పార్సీ ప్రజలు, వాళ్ళ సంఖ్య అనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది. కొంత ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ముంబై ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఇరాన్లో జరుగుతున్నటువంటి మత కల్లోలాలని తప్పించుకోవడం కోసం భారతదేశంలోకి, పాకిస్తాన్లోకి వచ్చి జీవిస్తూ ఉన్నారనమాట. ముంబైలో ఉంటారు, గుజరాత్, రాజస్థాన్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట పార్సీ ప్రజలు. సో వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం అండ్ వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ యొక్క పథకం అనేది జియో పార్సీ స్కీమ్ అనేటువంటి పథకం అనేది తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.